ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు ఊపందుకున్నాయి. మంటపం షెడ్ పనులతో పాటు విగ్రహ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే గణేష్ ఉత్సవ కమిటీని ప్రకటించారు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇదే విషయంపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇటు వెల్డింగ్ పనులను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సంవత్సరం 70వ సంవత్సరంతో 70 అడుగుల్లో ఇటు స్వామివారిని నిర్మించబోతున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఈసారి 70 అడుగుల్లో నిర్మించేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే కర్రలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఇటు వెల్డింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, పనులకు సంబంధించి మనతో మాట్లాడడానికి చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ప్రతి ఏటా ఎంతో వైభవంగా గణేష్ నవరాత్రులు జరుగుతాయి. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఇప్పటి వరకు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? చూడండి, వినాయకుని పనులు అనేది మనకి ఈ సంవత్సరం కొంచెం జాప్యం జరిగింది. రాత్రి పగలు 24 గంటలు వర్క్ చేస్తూ మనం వినాయకుని వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తాము. షెడ్ వర్క్ అనేది 20 రోజుల్లో కంప్లీట్ చేశారు ఆదిలాబాద్ సంబంధించిన నర్సయ్య టీం. మరి ఇప్పుడు వెల్డింగ్ పనులు నడుస్తున్నాయి, రాత్రి పగలు నడుస్తూ ఉన్నాయి. మన ఫస్ట్ అంటే 22, 23 తారీఖు తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు వచ్చేస్తారు. ఈ 2 రోజుల్లో భగవంతుడు కాళ్ళు చేతులు అనే భగవంతుడిని ఫిట్ అయిపోతాయి అనమాట. మరి శుక్రవారం రోజు కూడా ఈ సంవత్సరము వినాయకుని ఏ విధంగా నమూనా చేస్తామనేది కూడా రిలీజ్ చేస్తామన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే సప్తముఖ శక్తి మహా వినాయకుడు తయారు చేస్తూ ఉన్నాము. 7 ముఖాలు, 7 సర్పాలతోని, 14 హస్తాలతోని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి వినాయకుని పక్క కూడా ఒక బాలరాముని కూడా స్పెసిఫిక్గా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అయోధ్య అందరూ వెళ్ళి చూడలేము కదా, మనకున్న దానికి అంత దూరం పోవాలి అనే కష్టం కాబట్టి అందరూ బాలరాముడు అక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం బాలరాముని ఏర్పాటు చేస్తున్నాము. ఇంతకుముందు ఏ విధంగా ఉత్సవాలు జరుగుతుండే అదేవిధంగా ఇప్పుడు కూడా ఉత్సవాలు ఘనంగా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఘనంగా మేము జరుపుతామని చెప్తా ఉన్నాము. ఈ సంవత్సరం పర్యావరణ గణేష్నే తీసుకొస్తున్నారు, మట్టి విగ్రహం. దీనికి సంబంధించి 70 అడుగులు అంటున్నారు. గతం కంటే ఈసారి ఎత్తు కూడా పెరిగింది కాబట్టి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? చూడండి, మనము లాస్ట్ టైం చూసినట్టయితే 63 అడుగుల విగ్రహం తయారు చేశాము. ఈ సంవత్సరం సుమారు 6 నుంచి 7 అడుగుల విగ్రహం పెరుగుతుంది అనమాట. దాని తగ్గట్టు అన్ని రకాలుగా ప్రికాషన్స్ ఏంటంటే మెయిన్లీ ఏంటంటే డిస్కషన్ చేస్తాం. శిల్పి రాజేందర్ గారు, సందీప్ గారు, నేను మేము మళ్ళీ మా సిస్టర్ కూడా డిస్కషన్ చేసి స్ట్రాంగ్ ఏ విధంగా చేయాలి వినాయకుని. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యి, ఎందుకంటే మామూలుగా పిఓపి విగ్రహం పిఓపిని తయారు చేస్తే మట్టి అనేది పడదు, కానీ మట్టిది కాబట్టి దానికి తగ్గట్టు స్ట్రాంగ్గా చేస్తున్నాం. అట్లా దానివల్ల ఎటువంటి వర్షం వచ్చినా వినాయకుని మట్టి విగ్రహం ఏం రకంగా ఇబ్బంది కలగకుండా, మీరు లాస్ట్ టైం కూడా చూసినట్టయితే భారీ వర్షం పడుతుంది వినాయకుని టీలు తీసినందుకు. మేమన్నా మాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే దాని దగ్గర అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం అనమాట. ఈ సంవత్సరం కూడా 70 అడుగులైనా కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. అన్ని రకాలుగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఏర్పాటు చేసి ఇంతకుముందు ఏ విధంగా చేస్తాం దానికంటే మంచిగా ఊరేగింపు తీసుకెళ్లి వినాయక సాగరంలో వినాయకుని నిమజ్జనం చేస్తాము. అండ్ ఈసారి ఎంతమంది వర్కర్స్ దీంట్లో పాల్గొంటున్నారు? పెద్ద వినాయకుడు కాబట్టి దీంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి టైం కూడా తక్కువగా ఉంది. ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు? నిన్నటి వరకు ప్రతి సంవత్సరం ఒక 15 మంది వర్క్ చేస్తున్నట్టు షెడ్ వేసేవాళ్ళు. మనం దాదాపు 30 మంది షెడ్ వేసేవాళ్ళని చేసాము. వెల్డర్ని ఒక 15 మంది తీసుకున్న వల్ల మనం ఒక 25 మంది వాళ్ళని డే అండ్ నైట్ వర్క్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చే తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన ఆర్టిస్టులను కూడా డబుల్ చేస్తాం. వాళ్ళని సంఖ్య డబుల్ చేసి డే అండ్ నైట్ వర్క్ చేయిస్తాం అనమాట. చేసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాం. ఇక ప్రతి ఒక్క భక్తుడు కావచ్చు, ఖైరతాబాద్ బడా గణపతి ఎలా ఉంటారని చూడడానికి చాలా మంది వెయిటింగ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రూపము? ఫోటో ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? శుక్రవారం అనుకుంటామండి. మన నాగేందర్ గారు శుక్రవారం రోజు చెప్పారు. ఆ రోజు సాయంత్రము వినాయకుడు నమూనా ప్రోగ్రాము అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అనమాట. చెప్తున్నా, ఇంతకుముందు ఏ విధంగా ఉండే అందరూ నచ్చే విధంగా భగవంతుడు రూపము బాలరాముడు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటారు. దాంతోపాటు 2 విగ్రహాలు కూడా సైడ్లో ఉన్న విగ్రహాలు కూడా చాలా అందంగా రెడీ అవుతారు. చూస్తే అందరూ సంతోషపడతారు. ఆ విధంగా మేము రెడీ చేస్తాము. అండ్ గతం కంటే ఈసారి కొంత ఏర్పాట్లు కావచ్చు, కమిటీలకు సంబంధించి 5 విభాగాలు ఏర్పాటు చేస్తామంటున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూడండి, వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా ఉంటుండే, లేకపోవడం కాదు. ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నారు. కాకపోతే మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలియదు. డే 1 నుంచి 10 రోజులలో డే 1 నుంచి అయిపోయే వరకు వాళ్ళే ఉంటారు. మరి ఈ సంవత్సరం వాళ్ళు ఏంటంటే మేము కూడా ఇంకా ముందు ఉంటామంటే మేము కూడా ఒప్పుకున్నాం అనమాట, కాదని చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళే ముందుంటారు. ఇంతకుముందు లాగానే ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతాయి. 70 ఫీట్లు 70 సంవత్సరాలు మట్టి గణపతి అదొకటి. దాంతో పాటుగా ఈసారి ప్యాటర్న్ మాత్రము సప్తముఖాలతో చేస్తున్నాము. అది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, ప్రజలు కూడా నచ్చుతారు. స్పెషల్గా ఉండాలి. దాంతోపాటు మన అయోధ్యలో మనం చాలామంది పోలేకుండా ఉంటారు. బాలరాముని విగ్రహం అలాంటితో భగవంతునితో పక్కన ఒకటి వచ్చేసి ఒక ఇమేజ్ ఉండేటట్టుగా చేస్తున్నాము. అందుకే ఆ రిలీజ్ అనేది కొంచెం లేట్ అయిపోయింది. ఆ తుది మెరుగులు తిరుగుతున్నారు మరి శిల్పి రాజేందర్ గారు. సో ఆ తుది మెరుగులు కంప్లీట్ అయిన తర్వాత ఒక
కంప్లీట్ పిక్చర్ వచ్చిన తర్వాత మేము రిలీజ్ చేసేస్తాము. ఇది మాత్రం స్పెషల్ అట్రాక్షన్. మన 70 ఫీట్ల గణపతి, దాంతోపాటు బాలరాముని అవతారము, ఇవి మాత్రం స్పెషల్ అట్రాక్షన్స్. దాంతోపాటు కుడి వైపున ఎడమ వైపున ఉన్న విగ్రహాలు కూడా మీకు త్వరలోనే రివీల్ చేస్తామండి. ఇవి మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి. దాంతోపాటు లాస్ట్ సంవత్సరం చూసాం మనం, క్రిక్కిరిస్తే రాలని జనం ఉన్నారు. సో వాళ్ళకు తగు జాగ్రత్తలు అనేది ఈసారి మేము అడిషనల్గా తీసుకోవాలి. మేము అది కూడా స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్రౌడ్ ఎట్లా పెరుగుతుంటారో వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సాధిస్తామండి. వచ్చేసింది మట్టి ఒక 1 వీక్లో కాకపోతే ఒక 4 రోజులు పెట్టేసుకోండి కొంచెం. ఎందుకంటే లేట్ అయిందని మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆ లేట్ అవ్వడం వల్లనే ఈ పనులు కూడా లేట్ అయినాయి. మళ్ళీ కూడా మనం చెప్పుకోవచ్చు, ఎంతైతే లేట్ అయిందో ఆ డేస్ని మేము కవర్ చేసాము. ఎందుకంటే డే అండ్ నైట్ వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్యాప్ని ఒక 30 రోజుల గ్యాప్ని 15 రోజులకు తెచ్చేసినాం. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఆ 15 రోజులు కూడా కవర్ అయిపోతుంది. సో కరెక్ట్ టైంకి భగవంతుడు రెడీ అయిపోతాడండి. విఘ్నేశ్వరుడు ఆయనకు ఉన్న విఘ్నాలన్నీ తొలగించుకొని టైంకి మన ముందు ప్రత్యక్షం అవుతాం. మొత్తంగా అయితే ఈ సంవత్సరం 70 అడుగుల్లో మట్టి విగ్రహం రూపంలో ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. 24 అవర్స్ కూడా పనిచేస్తూ ఇటు వెల్డింగ్ పనులు కావచ్చు. ఈసారి మట్టి విగ్రహం కాబట్టి పకడ్బందీ ఏర్పాట్లను అయితే చేస్తున్నట్టు ఇక్కడ ఉత్సవ సమితి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి పనులు మరింత వేగం పెంచే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఈసారి 7 ముఖాలతో సప్తముఖ గణేశుడిగా దర్శనం ఇవ్వబోతున్నట్లు కూడా ఇక్కడ ఉత్సవ సమితి నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ మహాగణపతి పనులు, అట్లాగే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్. కెంపర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, ఖైరతాబాద్ నుంచి.